ఒక ఉదాహరణ చెప్పాలంటే, నేను నా కొడుకంటే నాకు విపరీతమైన ప్రీతి అనుకోండి, నాకు అస్తమానం వాడు జ్ఞాపకానికి వస్తూ ఉంటాడు. ఏం చేస్తున్నా జ్ఞాపకానికి వస్తాడు. నేను ఆఫీసులో కూర్చుని ఇలా పెన్ తీశాను అనుకోండి, బ్లాక్ పెన్ను, బ్లాక్ రీఫిల్ పెన్ను సన్నగా రాస్తే వాడికి ఎంత ఇష్టం, వాడికి ఇలాంటి పెన్ను ఒకటి కొనెట్టే పెట్టాలి అనుకుంటాడు. అప్పుడు జారిపోయిందా లేదా? జారిపోయింది. కాసేపు ప్రీతి ఎక్కడుందో అక్కడికి జారుతుంది మనస్సు. ఆ మనసు అసలు పైకి ఉండడం దానికి ఇష్టం లేదనుకోండి, ఇంకా ఆ స్థితిని పొందేసింది అనుకోండి, అది ఆనందాన్ని తడువుకుంటూ ఆత్మలోకి జారిపోతుంటుంది. అందుకని ప్రతిస్పందనలు ఉండవు యోగికి. తప్ప జడమై కాదు, ఆత్మగా నిలిచి ఉన్నాడు కాబట్టి ప్రతిస్పందన పొందడు. అందుకే కరుస్తున్నా తెలియదు, చీమలు కుడుతున్నా తెలియదు, తేళ్లు కుడుతున్నా తెలియదు, ఒకరు నిందిస్తున్నా తెలియదు. ఒకవేళ